నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇవి ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ జూలై 25వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు బిగ్ సేవింగ్ డేస్ జరుగుతున్నాయి. ఇక్కడైతే వీళ్ళు కొన్ని మొబైల్స్ మీద ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. చాలామంది ఏ మొబైల్ కొనాలి ఈ ఆఫర్స్లో అని చెప్పేసి అడుగుతున్నారు. అమెజాన్ కూడా తీసుకొని వస్తుంది 26వ తారీఖు నుంచి వాళ్ళ సేల్ అయితే జరుగుతుంది. దానిలో కూడా కొన్ని మొబైల్స్ అయితే ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను ఓన్లీ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ గురించి మాట్లాడతాను. అమెజాన్ ఆఫర్స్ ఇంకా వాళ్ళు రివీల్ చేయలేదు. అవి రివీల్ అయిన తర్వాత వాటి గురించి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ ఈ ఫోన్స్లో వీళ్ళు అయితే ఇక్కడ మనకి చెప్తున్నారు ఈ ఆఫర్స్లో ఏ ఫోన్స్ నాకు బెటర్ అనిపించింది వాటి గురించి నేను మాట్లాడతాను. ఇంకొకటి రీసెంట్గా ఒక వీడియో చేశాను నేను ఏ బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలని చెప్పేసి. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో మీకు బెస్ట్ వీడియో. ఒక మొబైల్ ఫోన్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ఈ ఆఫర్లను పక్క పెట్టేసి ప్రజెంట్ మార్కెట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో మొబైల్స్ మనకి బెస్ట్ మొబైల్స్ వాటికి సంబంధించిన వీడియో చేశాను. సో ఆ వీడియో చెక్ చేయండి. అక్కడ మీకు ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఇక్కడ కంటే. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేకపోతే ఇక్కడ కార్డ్స్లో పెడితే వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నేను చెక్ చేయండి. ఇంకా మన ఫ్లిప్కార్ట్లో వీళ్ళ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ మీద వీళ్ళు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే మీకు 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. నేను చూసినప్పుడైతే నాకు ₹1,250 మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయకండి, 1,500 లోపే ఉంటుంది మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే ఇది. అండ్ కొన్ని ఫోన్స్ మీద ఇక్కడ ఒప్పో రెనో 6 వీటి మీద చూసుకుంటే 3,750 అట్లా కనిపిస్తుంది. మ్యాక్సిమం ఫోన్స్ మీకు 1,500 లోపే ఉంటుంది, మీరు తీసుకునే ఫోన్ బట్టి ఉంటుంది. అండ్ ఇంకా వీటిలో నాకు బెస్ట్ అనిపించిన ఫోన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ చూస్తే మనకి చాలా ఫోన్స్ ఉన్నాయి, ఒక 40-50 ఫోన్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే కూర్చుంటే మాత్రం మీ టైం వేస్ట్ అయింది, నా టైం కూడా వేస్ట్. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వీటి గురించి మాట్లాడాలంటే. జస్ట్ వీళ్ళు ఇచ్చిన ఆఫర్స్లో ఏ ప్రైస్లో ఏది నాకు బెస్ట్ అనిపించినాయి ఇవి నా పిక్స్ మాత్రమే. సో ఇవి మీకు నచ్చితే ఇవి కూడా మీరు కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. నా సైడ్ అయితే మాత్రం నాకు నచ్చిన ఫోన్స్ అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ గురించి మాట్లాడతాను నేను. రియల్మీ C20 ఇది ₹6,500 వస్తుంది. G35 ప్రాసెసర్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, HD+ డిస్ప్లేతో వస్తుంది. సో మీరు జనరల్ యూస్కి ఇది మీకు బాగుంటుంది. ఆన్లైన్ క్లాస్ అండ్ వాటికి బడ్జెట్లో ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ₹7,000 ఇది ఒక్క ఫోన్ నాకు బెటర్ అనిపించింది, రియల్మీ C20. నెక్స్ట్ మీ బడ్జెట్ ₹10,000 దాకా ఉందనుకోండి, ₹10,000 దగ్గర మీకు ఫుల్ HD డిస్ప్లే కూడా వస్తాయి. 2 ఫోన్స్ ఉన్నాయి. పోకో M2 ఉంది. దీనిలో మీరు కొద్దిగా గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ HD LCD డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు 13.852 ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో ఇది ₹10,000 లోపు ఇది ఒక మంచి ఆప్షన్. ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది ఫోన్ పోకో M2. లేదు మీరు కొద్దిగా గేమ్ ఆడను, నేను గేమింగ్ కాదు నార్మల్ జనరల్ యూస్ చేస్తాను, కొద్దిగా బెటర్ కెమెరా కావాలనుకుంటే మాత్రం పోకో M3 ఉంటుంది. పోకో M3 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. 662 ప్రాసెసర్తో వస్తుంది. మీడియం గేమ్ వరకు కొద్దిగా బాగానే హ్యాండిల్ చేస్తుంది. మరి G80 లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకండి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే. సో గేమ్స్ ఎక్కువ ఆడకపోతే మాత్రం కొద్దిగా కెమెరా బెటర్ కావాలనుకుంటే పోకో M3 మీరు చూస్ చేసుకోవచ్చు. ₹500 ఎక్కువ ఉంది అంతే. సో ఇవి కొద్దిగా ₹10,000 దగ్గరలో 2 ఫోన్స్ అయితే. అండ్ 10,000 నుంచి ₹15,000 లోపు వీటిలో నాకు బాగా బెస్ట్ అనిపించిన ఫోన్స్ 2 రకాలుగా చూస్ చేసుకోవాలి మనం. ఒకటి 5G అండ్ వితౌట్ 5G. ఒకవేళ మీరు 5G ఫోన్ కావాలనుకుంటే AMOLED స్క్రీన్ ఉండదు. లేదు మీకు AMOLED స్క్రీన్ కావాలనుకుంటే 4G సపోర్ట్తో ఫోన్స్ అయితే వస్తాయి. సో ఒకవేళ మీకు AMOLED స్క్రీన్ 4G సపోర్ట్ ఓకే అనుకుంటే మాత్రం ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆఫర్స్లో మాత్రం బెస్ట్ ఆఫర్ అయితే మాత్రం రియల్మీ 8 4G ఇది. రియల్మీ 8 4G G95 ప్రాసెసర్తో వస్తుంది. గేమ్స్ ఆడుకోవచ్చు. AMOLED స్క్రీన్తో వస్తుంది. చూడడానికి బాగుంటుంది ఫోన్. అండ్ మంచి ఛార్జింగ్ అన్నీ బాగానే ఉంటాయి. దీనిలో మీకు కెమెరా కూడా బాగానే ఉంటాయి. సో ఇది ఒక మంచి ఫోన్ రియల్మీ 8 4G. 10,000 నుంచి ₹15,000 లోపు ఇక్కడ ఉన్న ఆఫర్లు అన్నీ చూసి చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ 5G సపోర్ట్తో కావాలనుకుంటే మాత్రం 5G సపోర్ట్తో మీకు అక్కడ రీసెంట్గా ఒకటి లాంచ్ అయింది, రెడ్మీ నోట్ 10T 5G లాంచ్ అయింది. పోకో M3 Pro 5G ఉంది. రియల్మీ 8 5G ఉంది. 3 ఫోన్స్ ఉంటాయి ₹15,000 లోపు అయితే మీకు. సో వాటిలో మీకు రియల్మీ 8 5Gలో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అన్నీ మీకు దగ్గర ఇదే ప్రైస్లో వస్తాయి. ప్రైస్ కూడా చూసుకోండి. మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కావాలనుకుంటే మీకు రియల్మీ 8 ఎక్కువ ఫ్రంట్ కెమెరా యూస్ చేసేవాళ్ళు ఏది తక్కువకి వస్తుందో తెలియదు నాకైతే. నా ప్రజెంట్ అయితే ప్రైస్ అన్ని 13,999 కనిపిస్తున్నాయి. అవి ఇంకా మీకు ఆఫర్లో ఏమైనా ₹1,000 తక్కువకి వస్తాయో నాకు తెలియదు. రెడ్మీ నోట్ 10T కానీ అండ్ పోకో M3 Pro కానీ. సో మూడిట్లో అయితే మాత్రం ఇది రియల్మీ 8 5G. ఓవరాల్గా మీకు ఫ్రంట్ కెమెరా కొద్దిగా బెటర్ ఉంటుంది వాటితో కంపేర్ చేస్తే. సో ఒకవేళ మీరు 8 మెగాపిక్సెల్ కెమెరా అయినా పర్లేదు అనుకుంటే వాటిలో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ 3 ఫోన్స్ మీకు 5G ఫోన్స్ బడ్జెట్లో 10,000 to 15,000లో మంచి ఫోన్స్. మూడిట్లో అయితే మాత్రం రియల్మీ 8 5G ఓవరాల్ బెటర్ పిక్. నెక్స్ట్ నా దగ్గర 15,000 ఉన్నాయి, నాకు 5G ఫోన్ కావాలనుకుంటే రియల్మీ నార్జో 30 Pro 5G. సో ఇది మీకు డైమెన్సిటీ 800Uతో వస్తుంది. 700తో కంపేర్ చేస్తే 800 ఇంకా బెటర్ ప్రాసెసర్. ఇది ఇంకా మీకు బెటర్ ఆప్షన్.
వాటితో కంపేర్ చేస్తే ఇది మీకు 15,499 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. సో ఆ బడ్జెట్ అనుకుంటే AMOLED స్క్రీన్ ఉండవు చెప్తున్నా, బడ్జెట్లో మీరు AMOLED స్క్రీన్ 5G అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ కాంబినేషన్ రెండింటిలో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. నెక్స్ట్ ఇది కూడా ఉంది Realme X7 5G. ఇది మీకు 20,000 రూపాయల లోపు 5G సపోర్ట్తో వస్తుంది, AMOLED స్క్రీన్తో వస్తుంది. ఒక్క ఫోన్లో ఉంటుంది 5G ప్లస్ AMOLED, కాకపోతే 800Uతో వస్తుంది. సో మీకు ఆ బడ్జెట్లో గేమింగ్ కోసమే ఆడాలనుకుంటే మాత్రం, గేమింగ్ ఫోనే కావాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు PUBG మీకు స్మూత్ అండ్ అంటే BGMI స్మూత్ అండ్ అల్ట్రా వర్క్ హ్యాండిల్ చేయగలదు అంతే. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఈ ఆప్షన్స్ అయితే ఏముండవు. బాగానే హ్యాండిల్ చేస్తాయి గేమ్స్ అయితే మాత్రం, కాకపోతే ఎక్కువ హై గ్రాఫిక్స్ అయితే ఆప్షన్స్ అయితే మీకు Dimensity 800Uలో ఉండవు. అండ్ ఇంకొకటి Realme X7లో కొద్ది కెమెరాస్ కూడా యావరేజ్ ఉన్నాయి నేను చెక్ చేసినప్పుడు, ముఖ్యంగా వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు అయితే కొద్దిగా చాలా యావరేజ్ ఉంది కెమెరా అయితే. రెండు కొద్దిగా మైనస్ Realme X7 5Gలో. అండ్ ఇది కూడా మంచి ఫోన్, ఈ రెండు చెప్తున్నా, మీరు మైనస్లు కూడా తెలియాలి అందుకే చెప్తున్నా. సో అది ఓకే అనుకుంటే ఇది మీకు తీసుకోవచ్చు. మీరు AMOLED స్క్రీన్ 5G సపోర్ట్ కావాలనుకుంటే ఇది కూడా మంచి ఆప్షన్, 10,000-20,000 రూపాయల లోపు. అండ్ గేమింగ్ ఫోనే కావాలనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మీకు, Poco X3 Pro. ఇది బీస్ట్, 15,000-20,000 రూపాయల లోపు ఇది బెస్ట్ గేమింగ్ ఫోన్. అంటే Snapdragon 860 ఇది ఒక ఫోనే ఉంటుంది. ఇది మీకు LCD డిస్ప్లేతో వస్తుంది అండ్ 4G సపోర్ట్తో వస్తుంది, 5G సపోర్ట్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇది ఒక ఫోన్ కూడా ఉంది 15,000-20,000 రూపాయల లోపు. ఇది ఓన్లీ ఫర్ సామ్సంగ్ లవర్స్, చాలామంది సామ్సంగ్ ఫోన్ కావాలని అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఇది ఒక ఫోన్ అయితే నా పిక్ F62. దీనిలో కూడా మీకు 5G సపోర్ట్ ఉండదు, 4G సపోర్ట్తోనే వస్తుంది. Exynos 9825 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది, కాకపోతే మీరు హెవీ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పేసి కొద్దిగా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేయగలదు PUBG ఇది, కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో మీకు అన్ని బాగున్నాయి, కెమెరాస్ చాలా బాగుంటాయి, డిస్ప్లే చాలా బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, అన్ని బాగానే ఉంటాయి. 5G సపోర్ట్ అయితే ఉండదు. సో ఒకవేళ మీకు సామ్సంగ్ ఫోనే కావాలనుకుంటే ఇది మీకు ఒక ఆప్షన్. సామ్సంగ్ ఎక్కువ ఫోన్ ఈసారి మాత్రం ఈ ఇయర్ అయితే అంత మంచి ఫోన్స్ అయితే తీసుకురావట్లేదు, సెకండ్ హాఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తేమో తీసుకొస్తే మంచి ఫోన్స్. ప్రజెంట్ అయితే సామ్సంగ్ ఫోన్స్ ఇది ఒక్కటి నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. నెక్స్ట్ 20,000-25,000 రూపాయల లోపు ఇది ఒక్క ఫోనే ఉంది, Realme X7 Max 5G బెస్ట్ ఫోన్. ఇది 23,499 అంటున్నారు. ఈ ప్రైస్కి వస్తే మాత్రం ఇది మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. సో ఇది మీకు ఇండియాలో ఫస్ట్ వచ్చిన Dimensity 1200 ప్రాసెసర్ ఫోన్ అండ్ ప్రజెంట్ కూడా చీపెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. Dimensity 1200 ప్రాసెసర్ మీద ఏదైనా ఫోన్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇది తక్కువ రేట్లో వచ్చే ఫోన్. దీని రివ్యూ మీద వర్క్ చేస్తున్నా, రివ్యూ కూడా మీకు వస్తుంది. సో ఇది మంచి ఫోన్, హిడెన్ జెమ్ అంటారు కదా అట్లా అనమాట ఇది. ఇప్పుడైతే మనకి Poco F3 GT లాంచ్ అయిందో ఈ ఫోన్ చూస్తే ఇక్కడ చూడొచ్చు, బేస్ వీళ్ళు మార్కెటింగ్ చేసింది ఇది 25,999 ఫోన్ వస్తుంది, ఇంకా 1,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, మీకు 24,999 రూపాయలకి Poco F3 GT వచ్చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే మీకు Poco F3 GT బేస్ మోడల్ అయితే సోల్డ్ అవుట్ లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్, ఈ రెండే కనిపిస్తాయి. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇది కొనుక్కోవాలి. 27,999 కానీ 29,999 కానీ ఇవైతే మీకు దొరకవు బేస్ మోడల్స్ అయితే. ఈవెన్ Note 2 కూడా అంతే, Note 2 కూడా మీకు బేస్ మోడల్ 27,999తో వస్తుంది, అది మీకు దొరకదు. మీకు కొనుక్కోవాలని 30,000 రూపాయలు పెట్టి Note 2 కొనుక్కోవాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మీకు ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా ఈ ఫోన్ గుర్తుపెట్టుకోండి, Realme X7 Max. ఇది మీకు దివాళీ సేల్లో కూడా ఇంకా తక్కువ రేట్కి వస్తుంది, చీపెస్ట్ Dimensity 1200 ప్రాసెసర్ ఇది. ఇంకా ఈ ఫోన్లో రీసెంట్గా అప్డేట్లో మీకు PUBG 90 FPS వచ్చింది, BGMI 90 FPSలో ఆడొచ్చు, HDR ఎక్స్ట్రీమ్ అన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ రివ్యూలో కవర్ చేసి ఒకసారి చెక్ చేయండి రివ్యూ అయితే. నెక్స్ట్ ఇంక ఈ పేజ్లో నాకు 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే ఫోన్స్ అయితే ఎక్కువ ఏం కనిపించలేదు. ఇది ఒక ఫోన్ అయితే ఉంది, iPhone SE. ఇది మీకు చిన్న సైజ్ ఫోన్ కావాలనుకుంటేనే ఇది చూస్ చేసుకోండి, కానీ మీకు పర్ఫార్మెన్స్ అయితే మీకు A13 చిప్తోనే వస్తుంది ఇది, కాకపోతే పర్ఫార్మెన్స్ అయితే మీకు కొద్దిగా అండర్ క్లాక్ ఉంటుంది. ఏం ఆడతారు, గేమ్స్ కూడా ఆడలేము మనం ఆ చిన్న సైజ్ స్క్రీన్లో, 4.7 ఇంచ్ డిస్ప్లే ఇది. ఇది మీరు మీ పేరెంట్స్కి ఇట్లా ఇవ్వాలనుకుంటే ఐఫోన్ కావాలనుకుంటే అప్పుడు మీరు దీన్ని చూస్ చేసుకోండి, కానీ మీరు యూస్ చేయడానికి కొద్దిగా పవర్ఫుల్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం iPhone XR చూసుకోండి. iPhone XR మీకు 37,000 ఏమో వస్తుంది. iPhone 11 మీకు అమెజాన్లో రావచ్చు, అది కూడా చెక్ చేయండి డీల్. ఇదే తక్కువ రేట్కి రావచ్చు iPhone XR, సో ఇది తీసుకోవచ్చు. అండ్ బెస్ట్ ఫోన్ అయితే మాత్రం ప్రజెంట్ మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ యాపిల్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం iPhone 12, ఇది 60 to 70 మధ్యలో వస్తుంది. ఇది మీకు బెస్ట్ ఫోన్. లాస్ట్ టైం iPhone 11తో కంపేర్ చేస్తే మెయిన్ డిస్ప్లే చేంజ్ చేస్తారు, అదే మెయిన్ ప్రాబ్లం, మెయిన్ కాన్, అది చేంజ్ అయిపోయింది. సో ఇది చాలా మంచి ఫోన్, ఇది తీసుకోవాలనుకుంటే యాపిల్ ఫోన్ కావాలనుకుంటే iPhone 12 మీకు బెస్ట్ ఫోన్ ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ఇంకేమైనా ఫోన్స్ గురించి మాట్లాడుకుందామన్నా ఇట్లయితే మనకి పెద్దగా ఫోన్స్ అయితే ఏమి ఐక్యూ ఇవన్నీ మనకి అమెజాన్ డీల్స్ కిందకు వస్తాయి. సో అక్కడ మీకు అవి దొరుకుతాయి, OnePlus కానీ ఐక్యూ కానీ ఇవన్నీ మీకు అమెజాన్కి వెళ్ళిపోతాయి, దీనిలో అయితే ఉండవు ఫ్లిప్కార్ట్లో. సో ఇక్కడైతే మనకి ఏం కనిపించట్లేదు. ఇంకా నాకైతే ఇవి బెస్ట్ పిక్స్ అయితే, ఇవన్నీ చెప్పి మీకు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను, ఇవన్నీ చెప్పి.
సో మళ్ళీ అడుగుతారు ఇది తీసుకోవచ్చు అది తీసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే తీసుకోను. నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఇవన్నీ నేను తీసుకోను. నా దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడు ఏమైతే చెప్పానో అవి మాత్రం నేను తీసుకుంటా. నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అడిగినా కానీ ఈ ఫోన్స్ మాత్రం నేను సజెషన్ చేస్తే ఈ పేజ్లో అయితే. ఇది ఓవరాల్గా అయితే ఫ్లిప్కార్ట్ ఆఫర్ సంబంధించి మీకు డౌట్ క్లియర్ అయినాయి అనుకుంటున్నా. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. అమెజాన్ ఆఫర్ సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఆ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చెప్పాక మీకు స్టార్టింగ్లో ఆ వీడియో ఇక్కడ ఎండ్ కార్డ్స్లో కూడా వస్తుంది, ఆ వీడియో చెక్ చేయండి. అక్కడ మీకు ఈ ఆఫర్లు ఇవన్నీ కాదు, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏ ఫోన్స్ బెస్ట్ ఉన్నాయి దానికి సంబంధించి వీడియో చేస్తాను. ఆ వీడియో చెక్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. వీడియో మీకు ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద, ఆమె క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడండి. వీడియోస్ లైక్ చేయండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.